ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మరోసారి అట్టుడుకుతోంది. కూకీ తెగ నిరసనకారులు భద్రతా బలగాల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా కాల్పుల్లో ఒకరు చనిపోయారు. తమకు ప్రత్యేక పరిపాలన కల్పించే డిమాండ్ నెరవేరే వరకు స్వేచ్ఛగా తిరగనిచ్చేదే లేదని ఆ తెగవారు స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 16 మంది ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. పలు ప్రాంతాల్లో మందుగుండు సామాగ్రి కూడా పట్టుబడింది. మణిపూర్ పరిస్థితులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మణిపూర్లో శాంతిని నెలకొల్పే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని భావిస్తున్న తరుణంలో మరోసారి అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. తాజాగా కుకీ తెగ నిరసనకారులు భద్రతా బలగాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరిగేందుకు అనుమతిచ్చారు. అయితే తమకు ప్రత్యేక పరిపాలన కల్పించే డిమాండ్ నెరవేరే వరకు స్వేచ్ఛగా తిరిగేందుకు అనుమతించొద్దంటున్న కుకీలు కాంగ్పోక్కి జిల్లాలో పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. కాంగ్పోక్కి వద్ద 2వ నెంబర్ ఇంఫాల్ దిమాపూర్ జాతీయ రహదారిపై కుకీలు నిరసన చేపట్టారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగారు. అదే సమయంలో ప్రైవేటు వాహనాలకు నిరసనకారులు నిప్పు పెట్టారు. మండుతున్న టైర్లను రోడ్డుపై పడేశారు. ఇంపాల్ నుంచి సేనాపతి జిల్లా వైపు వెళ్తున్న రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన బస్సుకు నిప్పు పెట్టేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి చేయిదాటింది. దీంతో భద్రతా సిబ్బంది వారిని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా నిరసనకారులు భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి మరణించగా 40 మందికి గాయాలయ్యాయి. వీరిలో 16 మంది స్థానికులు కాగా 27 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. ఈ నేపథ్యంలో నిరవధిక బంద్కు కుకీ జో మండలి పిలుపునిచ్చింది. కుకీల ప్రాబల్యం ఉన్న చాలా ప్రాంతాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. నిరసనకారులు వాహనాలపై రాళ్లు రువ్వటమే కాకుండా రోడ్లను తవ్వారు. మరోవైపు మైతేయి వర్గం చేపట్టిన శాంతి ర్యాలీని పోలీసులు కాంగ్పోక్కి రాక మునిపే అడ్డుకున్నారు. ర్యాలీ ముందుకు సాగాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లోనే వెళ్లాలని వారికి షరతు విధించారు. చివరికి వారందరినీ 10 ప్రభుత్వ బస్సుల్లో తరలిస్తుండగా కుకీల మెజారిటీ ప్రాంతమైన కాంగ్పోక్కి వద్ద అడ్డుకుని ఒక బస్సుకు నిప్పంటించేందుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. టియర్ గ్యాస్ ప్రయోగించి నిరసనకారుల్ని చెదరగొట్టాక మైతేయి శాంతి ర్యాలీ నిర్వాహకులున్న బస్సులు ముందుకు సాగాయని చెప్పారు. ఘటన అనంతరం ఆ ప్రాంతంలో కర్ఫ్యూ అమల్లోకి వచ్చిందని తెలిపారు. అల్లర్లను అరికట్టడంలో తీవ్రంగా విఫలమయ్యారనే విమర్శల నేపథ్యంలో మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తన పదవికి గత ఫిబ్రవరి నెలలో రాజీనామా చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అక్కడ రాష్ట్రపతి పాలన విధించింది. ఈ అల్లర్ల వెనుక బీరేన్ సింగ్ ఉన్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మణిపూర్ హింసకు ఇంతవరకు 260 మంది బలికాగా 60,000 మంది ఇప్పటికీ రక్షణ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. రాష్ట్రం 2 తెగలుగా చీలిపోయింది. ఒకరి ప్రాంతాల్లోకి మరొకరు వెళ్లే పరిస్థితి లేదు. అందువల్ల నిరుపేదల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింది. హత్యలు, అత్యాచారాలు, గృహ దహనాలతో మణిపూర్ ప్రపంచ వార్తల్లోకి ఎక్కింది. మణిపూర్ అంతా భద్రతా బలగాల పహారా కొనసాగుతున్న హింసాత్మక ఘటనలు ఆగటం లేదు. ఇదిలా ఉండగా దాదాపు రాష్ట్రంలో 114 ఆయుధాలు, ఐఈడీలు, గ్రెనేడ్లు, మందుగుండు సామాగ్రిని భద్రతా బలగాలు సీజ్ చేశాయి. ఇంపాల్ వెస్ట్, ఇంపాల్ ఈస్ట్ల జిల్లాల్లో నిర్వహించిన వేర్వేరు ఆపరేషన్లలో 16 మంది ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. వీరిని ప్రీపాక్, ఎన్ఆర్ఎఫ్ఎం, కేసీపీ, యూపీపీకే గ్రూపుల క్రియాశీల కార్యకర్తలుగా గుర్తించారు. మణిపూర్ పరిస్థితులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. శాంతిని పునరుద్ధరించే విషయంలో అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తాజాగా దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో మణిపూర్లో శాశ్వత శాంతిని పునరుద్ధరించడానికి అవసరమైన పూర్తి సహాయాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అమిత్ షా పేర్కొన్నారు. అంతేకాక దోపిడీకి సంబంధించిన అన్ని కేసుల్లో కఠినమైన చర్యలు తీసుకోవటం కొనసాగించాలని, మణిపూర్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఏర్పాటు చేసిన ఎంట్రీ పాయింట్లకు ఇరువైపులా కంచె వేయటం వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కేంద్ర హోంమంత్రి సూచించారు. మణిపూర్ను మాదక ద్రవ్య రహితంగా మార్చేందుకు మాదక ద్రవ్య వ్యాపారంలో పాల్గొన్న మొత్తం నెట్వర్క్ని నిర్మూలించాలని ఆదేశించారు. మార్చి 8 నుంచి మణిపూర్లోని అన్ని రహదారులపై ప్రజలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. అయితే తమకు ప్రత్యేక పరిపాలన కల్పించే డిమాండ్ నెరవేరే వరకు స్వేచ్ఛగా తిరిగేందుకు అనుమతించొద్దంటున్న కుకీలు డిమాండ్ చేయడంతో మరోసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.